ఐఎమ్ చంద్రకళ టేకి7. సబ్స్క్రైబ్ మై ఛానల్. మా డైలీ రొటీన్ చూస్తారా? నేనైతే మార్నింగ్ 7:30కి లేచాను. మా వాడైతే 9కి లేస్తాడు. ఎప్పుడు అంతే. చూడండి మా వాడు ఏం చేస్తున్నాడు. తర్వాత 9కి లేచిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో ఆడతాడు. ఆడాక ఇంకో రెడీ అయిపోయి కూర్చుంటాడు. హెయిర్ అయితే చాలా పెరిగిపోయింది, అందువల్ల నేనైతే వీడికి ఇలా వేస్తున్నాను. హాయ్ చెప్పు నాన్న. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్. హాయ్ హాయ్ అందరికీ. ఇలా అయితే రెడీ అయ్యి కూర్చుంటాడు. కూర్చొని ఇంకో టీవీ చూస్తాడు. ఇదైతే మా బెడ్రూమ్ అనమాట. మేమిద్దరం ఇందులోనే పడుకుంటాము. ఇప్పుడు ఎండకి కూలర్ ఏసీ కూడా ఆన్లో ఉంటేనే తప్ప ఉండలేకపోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి నేను మిల్క్ వాడి లెగిచేలోపే నేను మిల్క్ వాటరు బాయిల్ చేసి ఉంచుతాను. ఎందుకంటే సమ్మర్ అయినా సరే హాట్ వాటర్ పెట్టాలి పిల్లలకి, నార్మల్ వాటర్ పెట్టకూడదు. వాడికి నేను ఇప్పుడు సమ్మర్ కదా, డీహైడ్రేషన్కి 2 లీటర్స్ తాగేలా చూస్తున్నాను. అది మిల్క్లో, జ్యూస్లో అలా. ఇప్పుడైతే నేను మిల్క్ కలుపుతున్నాను అనమాట. ఇదేంటంటే మేము షుగర్ వాడడం మానేసాం కదా, సో జాగరీ పౌడర్ కొంచెం వేస్తాను. కొంచెం వేసి, ఇది ఎందుకంటే కరగడానికి టైం పడుతుంది కదా, సో ఇది వచ్చి పౌడర్, నేను చేసిన పౌడర్ అనమాట. ఇందులో సీడ్స్, నట్స్ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేశాను. వాడికి పౌడర్ అయితే ఇలా ఉంటుంది. ఈ పౌడర్ని కొంచెం మిల్క్లో కలుపుతాను. ఓన్లీ 1 స్పూన్. ఇలా మిల్క్లో వేసిన తర్వాత ఇందులో మిల్క్ వేస్తాను అనమాట. కాచి మనం పెట్టుకున్న మిల్క్ని ఇలా వేసేస్తాను. వేసి ఒక టిఫిన్ అయ్యేలోపు అవి బాగా కరిగిపోద్ది. అందులో ఉన్న జాగరీ పౌడర్, ఒక మిల్క్ కూడా చల్లారుతాయి కదా, సో ఇలా పెట్టేస్తాను. ఇలా పెట్టేసి ఇప్పుడు వాడికి టిఫిన్ పెడతాను. టిఫిన్ పెట్టాక మిల్క్ ఇస్తాను. నేనైతే తింటాను. మూస్లీస్, ఇందులో నట్స్, కాజా అన్నీ వేసి మిల్క్ వేసుకొని నేను తినేస్తాను అన్నమాట వాడికి. అంతేకాకుండా ఈరోజు మా టిఫిన్ కూడా చూపిస్తాను.